మహాభారతంలో ఒక సైనాధీక్షుడు కౌరవుల తరపున పోరాడేవాడు. చాలా మంది తన చేతిలో చనిపోవడం వల్ల అతనికి మనశ్శాంతి లభించలేదు. తన పరిష్కారం కోసం ఎవరికి తెలియకుండా శ్రీకృష్ణుడిని కలవడానికి బయలుదేరాడు. తన సమస్య గురించి తెలుసుకున్న కృష్ణుడు, త్రేతాయుగము నుంచి నువ్వు పాపాలు చేసినందుకు, అలాగే అధర్మదారిలో నడిచినందుకు ఆత్మకి విముక్తి లభించకుండా మరణిస్తూ వచ్చావు. ఈ ద్వాపర యుగంలో కూడా విముక్తి లేకుండా, చావుకి విలువ లేకుండా మరణిస్తావు అని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు. మరి నాకు విముక్తి లేదా అని సైనాధీక్షుడు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు, ఇవా ఇలాంటివా మీరు నమ్మేది? అరే, రాష్ట్రంలో పెద్ద ఎదవులు అంటే చదువులో కూడా పెద్ద ఎదవులు. ఆ ప్రకారంగా వస్తే నేను కూడా ఇప్పుడు పెద్ద ఎదవనయ్యా, మీరు అవ్వకండి. ఓయ్, మనకు ఒక లాటరీ పడబోతుంది. ఇతని పేరు కిరణ్. ఇతను ఒక నాస్తికుడు. దేవుడికి వ్యతిరేకంగా చాలా మాట్లాడుతుంటాడు. హాయ్, హలో, వెల్కమ్ టు ది వ్లాగ్స్ ఆఫ్ ది నాస్తిక్ కిరణ్. లాస్ట్ వీడియోలో కమెంట్ చూసా, సార్ ఈ ప్రపంచంలో అతిపెద్ద మూర్ఖులు ఎవరు అని. తమ్ముడు, అఫ్కోర్స్ దేవుణ్ణి నమ్మేటోళ్ళు. ఈరోజు మూడు చాలా బాగుంది. నాకెందుకో ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది. మీకోసం ఒక మంచి దేవుడు పాట పాడానా? అంటావా అయ్యప్ప, అంటావా అయ్యప్ప. హౌ ఇస్ ఇట్? సంస్కృతంలో ఇదేదో పదం ఉంది, వినిపిస్తా వినండి. కలియుగస్య ధర్మేణ రక్షిత జగన్నాథ పాండవ్య. దీని అర్థం ఏంటో తెలుసా? ఇతను ఊర్లో కానీ సిటీలో కానీ ఎక్కువ రాడు. ఒకవేళ వచ్చినా జనాలు వీడిని వదలరు. అందుకే ఒక ఊరు బయట పాతబడిపోయిన ఇల్లులో ఉంటున్నాడు. మనం టైం చూసుకుని దోపిడీ చేద్దాం, అప్పుడు ఎవ్వరికి డౌట్ రాదు. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఎవరయ్యా? సార్ సార్, ఈ ఊరికి జాతరకు వచ్చింది, కానీ చూస్తే రాత్రి అయిపోయింది. రోడ్ అంతా కమ్మ చీకటిగా ఉంది సార్. దయచేసి ఇది ఒక్క రాత్రికి పడుకునేసి పొద్దున్నే లేసి వెళ్ళిపోతాను సార్. ఒకే ఒక రాత్రి సార్. సార్ ప్లీజ్ సార్, దయచేసి వద్దనుకోండి సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. రేపు వెళ్ళిపోతాను సార్. వద్దనుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. అవదు సార్ సార్ సార్, అలా అనుకోండి సార్. రేపు వెళ్ళిపోతాను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇది ఒకే పోయా సార్, ఇది ఒకే ఒక రాత్రి సార్. రేపు వెళ్ళిపోతాను సార్. దయచేసి వద్దనుకోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ఇది ఒకే ఒక రాత్రి సార్. రేపు వెళ్ళిపోతాను సార్. అర్థం చేసుకోండి సార్. అలా అనుకోండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 రేపు వెళ్ళిపోతాను సార్. ఎలా ఉంటారు ఈ జనాలు ఇట్లా? అదేంటి మీ ఇల్లు ఎలా ఉంది? కూర్చోడానికి చైర్, పడుకోవడానికి చాప, సరిపోదా? అదేంటి పొద్దున్నే చేసే పని ఇప్పుడు చేస్తున్నారు? నా గడ్డి నా ఇష్టం, నీకెందుకయ్యా? టవల్, సోప్, బ్రష్, వీటితో రేపు పొద్దున ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి బయలుదేరు. అయ్యా టిఫిన్ నా నెత్తిని తినరా, నా నెత్తిని తిను. అయ్యా ప్యూర్ వెజిటేరియన్ అయ్యా. రే, రాత్రి అయింది, నిద్ర వస్తుంది, ప్లీజ్ రా. వెటకారం వద్దురోయ్. స్టార్ట్ చేసింది ఎవరో. సారీ సార్, తప్పైపోయింది. పోయి పనుకుందామా? ఇదేంటి ఇలా ఉంది? కొంపదీసి స్వర్గానికి వచ్చేసామా ఏంటి? వా వా వా, ఒక పని చేద్దాం. పైనంతా లేపేసి ఒక గుడి కట్టుతాం. సైడ్లో ఒక చిన్న ఫుట్పాత్ చేసి నేను ఆడిపోయి పనుకుంటా. అలా కాదు సార్,
ఇచ్చిన టైం అయిపోయింది, ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. సరే సార్, ఎలాగో ఈరోజు మంచి రోజు, గుడికి పోదాం. ఈరోజు పూజ చేస్తే మీరు అనుకునేది అవుతుంది. నాతో పాటు రండి. కాదయ్యా, నిన్ను లోపు పిలుచుకోవడం ఎక్కువ అంటే మళ్ళీ నాకే సలహాలు ఇస్తావేంటయ్యా? ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. అది కాదు సార్, గుడికి వెళ్ళి పూజ చేస్తే చాలా మంచిది జరుగుతుంది. పూజ చేస్తే లేని మా అమ్మ తిరిగి వస్తుందా? ఏమో, ఎవరికి తెలుసు. రావచ్చు. ఒరేయ్, ఇంకా చాలు, ఎక్కువైంది, బయలుదేరు. సరే సార్, బయటికి వెళ్తా, కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, చాలా అనుభవిస్తారు. ఒక ఉంగరం, మెడలో చైన్, సెట్ ఆ ఇల్లు నుంచి బయటికి రప్పేయడానికి నా ప్రయత్నం నేను చేశా. ఖచ్చితంగా వాడు వస్తాడు అని నా నమ్మకం. లేదు లేదు, ఈరోజు ఎలాగైనా వాడు వస్తాడు. టైం చూసుకొని మన పని మనం కానిచేద్దాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవురా? ఏం రా ఇది, ఎలా చేస్తున్నావు? యాక్చువల్లీ బీయింగ్ అ నాస్తిక్ నాకు పెద్దగా ఎమోషన్స్ ఏముండవు, కానీ ఒకటి తప్ప, మా అమ్మ. ఇప్పుడు కూడా ఇలా మీ ముందు నవ్వుకుంటూ మాట్లాడుతున్నా, కానీ సడన్గా మా అమ్మ గుర్తుకొస్తే మాత్రం వీడియో ఇలా ఆఫ్ చేసినాక చిన్న పిల్లోడి మాదిరి ఏడుస్తాయేమో తెలీదు. పూజ చేస్తే లేని మా అమ్మ తిరిగి వస్తుందా? ఏమో, ఎవరికి తెలుసు. రావచ్చు.
రే వాడు ఇంకా వచ్చేలా లేడురా, నేను పోతా. ఆగరా, వదిలేరా, వదిలేరా. రే ఏం రా, కొంచెం ఉండరా, వస్తాడు. రే త్వరగా కానియండిరా. సరేలేరా, అయిపోతుంది. వస్తున్నాడు. సరే ఇంకా పని ముగించుకొని నాకు ఫోన్ కొట్టు, మర్చిపోకురా. వస్తున్నాడు, రెడీగా ఉండండి. వచ్చేసాడు. వచ్చా. ఎవరు మీరు? ఏం స్వామి, ఏ గుడి నుంచి వస్తున్నావు? అవన్నీ మీకెందుకు? అసలు ఎవరు మీరంతా? డైరెక్ట్గా పాయింట్కి వచ్చాను. చెయ్యిను ఉంగరం ఇచ్చేస్తే పోతా. అన్నా, ఇది మా అమ్మిచ్చిన ఉంగరం. అసలు అవదన్నా, ఇవి మాత్రం కాకుండా వేరేదేమన్నా ఇస్తా, అర్థం చేసుకోండి. నా చూడపా, సెంటిమెంట్ అందరికి ఉంటుంది, అలా అని నా సెంటిమెంట్ హర్ట్ చేయకు. ఆగరా, మనం పట్టుకొని రావండి. ఆగరా. చాలా మంది అనుకుంటున్నారు, అలాగే తిట్టుకుంటున్నారు కూడా. రేడు దైవాన్ని ఎదురిస్తుంటాడు, వీడికైతే చావు కన్ఫామ్ రాని. బాస్, ఇప్పుడు నా లైఫ్లో కూడా చాలా మంది మంచోళ్ళు ఎదురయ్యారు. ఆ మంచోళ్ళు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు హార్ట్ అటాక్ వల్ల, యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. నేను ఇంత తప్పు చేస్తున్నా, ఇంత తప్పు మాట్లాడుతున్నా, నాకెందుకు ఇంకా ఏమి కాలేదు? ఆన్సర్ ద్వాపర యుగంలో నువ్వు నడిచిన దారి అధర్మ దారి. ఈ కర్మ ఫలానికి ప్రాయశ్చిత్తంగా ఈ కలియుగంలో నువ్వు ధర్మం చేయడానికి ఒక అవకాశం ఇచ్చాను, కానీ విఫలమయ్యావు. అందుకే నీకు విముక్తి ఇవ్వడానికి ఈ జగన్నాటకం ఆడాల్సి వచ్చింది. అసలు ఎవరు మీరు? మరి నాకు విముక్తి లేదా అని సైనాధీక్షుడు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు, ముందు రాబోయే కలియుగంలో నువ్వు జన్మిస్తావు. నీ విధి ప్రకారంగా నువ్వు మళ్ళీ అధర్మ దారిలోనే నడుస్తావు. కానీ ఈసారి నీకు స్వయంగా నేనే ప్రత్యక్షమై విముక్తిని లభిస్తాను. ఈ కలియుగంలో కూడా ఈ సేనాధీక్షుడు మళ్ళీ అధర్మ దారిలో నడవడానికి పుడతాడంట. కానీ ఈసారి స్వయంగా దేవుడే దిగొచ్చి విముక్తినిస్తాడంట. ఇప్పుడు నేను కూడా అధర్మ దారిలో పోతున్నాను కదా, నాకు కూడా విముక్తి ఇవ్వడానికి ఆ దేవుడు దిగొస్తాడా? రమ్మని చూడాలని ఉంది. కలియుగస్య ధర్మేణ రక్షిత జగన్నాథ పాండవ్యః.
ఒకడు రామరాజ్యం అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు, ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి. गणेश की मैं मान गया कि पहली प्लास्टिक सर्जरी आपने करी है, इंडिया में हुई है, तो ठीक से तो कर लेते हैं।